హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు L1 L2 కేటగిరీకి సంబంధించి ఈ రోజు వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ ఇవ్వండి, హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే ఈ రోజు వచ్చిన లేటెస్ట్ వార్త ఏమంటే, నిన్న హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అజారుద్దీన్ అట్లనే అసరుద్దీన్ ఓవైసీ నిన్న హైదరాబాద్లో పాత బస్తీలో అట్లనే మిగతా ఏరియాలో పర్యటించారనమాట. పర్యటించి ఒక 7 ప్రాంతాలు అయితే గుర్తించారంట. అక్కడ G+9 ఇల్లు ప్లాట్లు అపార్ట్మెంట్లు కట్టి మరి పేదల కోసం L2 కేటగిరీ, పేదల కోసం అంటే L2 కేటగిరీలో ఉన్న వాళ్ళ కోసం G+9 కట్టి మరి లబ్ధిదారులకు వచ్చే జూన్ వరకు కంప్లీట్ చేస్తారంట. ఇప్పుడు వచ్చే జూలైలో, రేపు నెక్స్ట్ మంత్ జూలైలో ప్రారంభించి మరి వచ్చే జూన్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఈరోజు వార్త అనమాట. జూన్ కాకపోతే ఇంకో 2-3 నెలలు అటు ఇటు అయినా కంప్లీట్ అయితే చాలామందికి మరి ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెష్గా స్టార్ట్ చేసిన స్కీమ్ కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు L1 కేటగిరీకి ఏ విధంగా వస్తున్నాయో ఈ L2 కేటగిరీలో కూడా వీళ్ళ పథకం కాబట్టి చాలామందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల పథకం అని పేరు అనమాట. ఇది ఇందిరమ్మ ఇండ్లు అనే పేరు వస్తుంది. G+9 కట్టిన ఇందిరమ్మ ఇండ్లు పేరు అనే వస్తుంది కాబట్టి చాలామందికి వస్తుంది. అయితే చాలామంది ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తా అన్నారు. ఎప్పుడు పంపిణీ చేస్తారు, ఎప్పుడు ఇస్తారని చాలామంది వెయిట్ చేస్తున్నారు, అడుగుతున్నారు కూడా. అయితే మనకి ఈ మధ్యనే చెప్పినారు, మొన్న వారం 10 రోజుల క్రితమే 15 ఈ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్స్ 15,000 డబుల్ బెడ్రూమ్ పంపిణీకి రెడీగానే ఉన్నాయి, రెడీ చేసిన పంపిణీ చేస్తామని చెప్పినారు. కానీ పంపిణీ చేయడం అయితే మొదలు పెట్టలేదు. కాకపోతే వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ ముందు ఇస్తారు కావచ్చు, లేకుంటే జూన్ నెలాఖరు జూలై మొదటి వారంలో ఇస్తారని వార్తలు అయితే వినిపించినాయి. కరెక్ట్ డేట్ అయితే తెలియదు, కానీ ఇస్తారు. ఇచ్చే ముందైతే మనకి మరి లక్కీ డ్రా ద్వారా అయితే ఇస్తారంట. మరి డబుల్ బెడ్రూమ్స్ ఇక్కడ ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి సరౌండింగ్స్లో 5 నుంచి 8 కిలోమీటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, మరి మనకు ఆల్రెడీ చెప్పారు కదా, ఆ డబుల్ బెడ్రూమ్స్ ఉన్న ప్రాంతంలో 5 నుంచి 8 కిలోమీటర్స్ పరిధిలో ఉన్న లబ్ధిదారులు ఎంపిక చేసి ఆ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తారనమాట. అయితే మరి మీరు ఏం చేయాలంటే, లోకల్ లీడర్స్ కానీ, కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఉంటారు కొంతమంది కార్పొరేటర్ లెవెల్లో, కొంచెం వాళ్ళని కానీ, లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు, మీరు కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్న వాళ్ళు, ఆ పరిధిలో ఉన్న వాళ్ళు ఒక 10-15 మంది కలిసి యూనిటీగా కలిసి వెళ్ళి మరి వాళ్ళని కలవడానికి ప్రయత్నం అయితే చేయండి. మరి ఎందుకంటే వాళ్ళ పాత్ర చాలా ఉంటుంది అన్నట్టు, ఎమ్మెల్యే పాత్ర కానీ అక్కడ కాంగ్రెస్ లోకల్ లీడర్ పాత్ర చాలా ఉంటుంది ఇల్లు పంపిణీ చేసే విషయంలో. మరి మనకు మామూలుగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ చాలా తక్కువ అవకాశాలు ఉంటుంది. అది కూడా లక్కీ డ్రా ద్వారా ఇస్తున్నారు కాబట్టి మరి అదృష్టం కొంతమందికి రావచ్చు. ఇది కూడా ఒకటేసారి 15,000 అన్ని ఇవ్వరు, విడతల వారిగా ఇస్తారు. ఇప్పుడు జూన్ జూలైలో కొంతమందికి ఇచ్చిన, మరి ఎలక్షన్స్ నవంబర్లోనో ఎప్పుడు అక్టోబర్లో వస్తుంది, అప్పుడు కొంతమందికి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవైతే కంపల్సరీ ఇస్తారు. కానీ దీంట్లో హైడ్రా వల్ల చాలామంది ఇల్లు లాస్ అయ్యారు కదా పేదవాళ్ళు. అక్కడ మూసీ నది చెరువు పక్కన అక్కడక్కడ వాళ్ళక్కడ కొంతమంది పేదలకి ఈ డబుల్ బెడ్రూమ్లోనే ఇల్లు ఇస్తారట. ఆల్రెడీ కొంతమందికి ఇంతకుముందు కేటాయించారు. అయితే ఇది L2 కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఇవైతే అప్డేట్ అనమాట. ముఖ్యమైన సమస్య, ప్రధాన సమస్య ఏమంటే, ఇప్పుడు L2 కేటగిరీ నుంచి చాలామందిని L3కి మార్చబడినారు కదా. ఈ అర్హత ఉన్నప్పటికీ మాకు L3లకు మార్చినారు. దీనికి సంబంధించి అయితే చాలామంది చేయాల్సింది చేసారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినారు. మాకు అర్హత ఉన్నప్పటికీ L3లకు మార్చబడినామని లెటర్ రాసి మరి అక్కడ ఇచ్చొచ్చినారు. ప్రజావాణి కార్యక్రమంలో చాలామంది ఇచ్చినారు. రంగారెడ్డి కలెక్టరేట్లో ఇవే చాలా ఉంటాయి పేపర్స్. అట్లనే హైదరాబాద్ రంగారెడ్డిలో మల్కాజ్గిరి మేడ్చల్ ప్రాంతంలో కలెక్టర్ ఆఫీస్లో అన్నీ కూడా ఇవే ఎక్కువ ఉన్నాయి. అక్కడ నుంచి అఫీషియల్గా వార్తలు అయితే బయటికి రాలేదు, కానీ చాలామందికి వారం 10 రోజుల్లో ఆన్సర్ అయితే కంపల్సరీ వస్తుంది. మళ్ళీ రీసర్వే చేస్తాం. అర్హత ఉంటే కంపల్సరీ L3లో ఉన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. L2 కంపల్సరీ అర్హత ఉంటే కంపల్సరీ చేంజ్ అవుతుంది. మళ్ళీ సర్వే చేసి దాన్ని సెట్ చేస్తామని చెప్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఒక్కొక్కరికైతే ఫోన్ కాల్ అయితే ఒక అంకుల్ అయితే చెప్పిండు, ఒక్కొక్కరికైతే ఫోన్ వచ్చిందంట. మరి ఈ హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి మరి మీరు ప్రజావాణిలో కంప్లైంట్ అయితే రాసి ఇచ్చినారు అని ఫోన్ చేసి అడిగి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారంట. మరి తెలుసుకొని అయితే మరి ఏం చెప్పలేదంట, కానీ తెలుసుకున్నారు. ఇట్లా ఎవరికైనా ఫోన్ వచ్చింటే మరి కామెంట్ కూడా చేయండి. మరి కామెంట్ చేయండి. ఆల్రెడీ కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి. ఇది L2 నుంచి L3 కంపల్సరీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మారుతుంది. ఒక 4 రోజులు అయితే వెయిట్ చేద్దాం, మారుతుందనే చెప్తున్నారు. కంపల్సరీ మారుతుంది అర్హత ఉంటే. ఇది ఒక 4 రోజులు వెయిట్ చేసి తర్వాత స్టెప్ ఏందో చూద్దాం. నేను కూడా ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఎమ్మెల్యేలు కొంచెం తిరగాల్సి వస్తుంది ఖచ్చితంగా. మీరు లోకల్ లీడర్స్ కానీ ఎమ్మెల్యేల దగ్గరికి కొంచెం కాన్స్టిట్యున్సీ పరంగా ఒక 10-15 మంది వెళ్ళి తిరిగితే బాగుంటుంది. మరి డబుల్ బెడ్రూమ్స్తోని ఎదురు చూసిన వాళ్ళకైతే నెక్స్ట్ ఇయర్ అయితే చాలామందికి ఛాన్సెస్ ఉన్నాయి కొత్త డబుల్ బెడ్రూమ్. ఎందుకంటే ఇవి కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఇస్తే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ అనే పేరే వస్తుంది కాబట్టి వీటిని మొత్తం తొక్కేస్తున్నారు. అదే కొంచెం వెనుక బ్యాక్ చేస్తున్నారు అన్నట్టు. ఎప్పుడో కొన్ని పంచుకుంటే వెళ్తున్నారు ఏదో.
అన్నట్టు ఉంది. కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు ఇండ్లకి. అయితే నెక్స్ట్ L1 కేటగిరీకి సంబంధించి అయితే మనకు తెలిసిందే రెండో విడత ప్రారంభించారు. మరి స్థలం ఉండి మరి పూరి గుడిసెలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి 5 లక్షలు ఇస్తారు కదా, వాళ్ళకైతే కొన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అనమాట, సర్వే చేస్తున్నారు. వాళ్ళకైతే మంజూరు పత్రాలు తొలి విడతలో కొంచెం తొలి విడత అంటే ప్రాధాన్యత ఇస్తూ ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకైతే మంజూరు చేస్తారట. మిగతా వాళ్ళకి విడతల వారిగా నిరంతర ప్రక్రియ. అయితే కొన్ని ఇండ్లు తొలి విడతలో ఇచ్చినవి అయితే చాలామందికి అయితే కంప్లీట్ అయినాయి. కొంతమందికి దీంట్లో అవకతవకలు ఉన్నప్పటికీ కొన్ని మెల్లగా అయినా వస్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు అయితే నెక్స్ట్ ఇయర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ కూడా చాలామందికి వస్తాయి అనమాట. ఈ ప్రభుత్వం కడుతుంది కాబట్టి క్లియర్గా లైన్ ఉంటుంది. అయితే చాలామందికి L1 కేటగిరీలో చాలామందికి బిల్లులు లాస్ట్ బిల్ రావట్లేదని చాలామంది వెయిట్ చేస్తున్నారు. 5 లక్షలతో ఇల్లు కాలేదు, మేము 2-3 లక్షలు 8 లక్షల వరకు చాలామంది ఖర్చు పెట్టారు, ఇంకెక్కువనే పెట్టారు, మరి బిల్లు రావట్లేదు, కొన్ని అప్పులు చేసి కట్టినారు. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి L1లో కూడా. మరి వీటిపైన మరో అప్డేట్ వస్తే చెప్తూనే ఉంటాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ ఫాలో అవ్వండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.